ఎవరు కళ్ళు తిరగకూడదు. రెండు చేతులు నమస్కారం ముద్రలు పెట్టండి. ప్రాణాయామాసనం ప్రారంభ శ్లోక నేను చెప్తాను, అందరూ అనండి. సంఘఛధ్వం సంఘదధ్వం సంభూమనాసి జానతాం దేవభాగం యథా పూర్వే చేయడం వల్ల మన జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలైనా అవలీలగా అధిరోహిస్తాం. అలుపు ఎరగక ప్రతినిత్యం పనిచేస్తాం. ఒక్క ధ్యానం కనుక రోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 నిమిషాలు, చిన్నపిల్లలైతే అర్ధ గంట కనుక చేసినట్టయితే మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, చాలా పవర్. సో ఆ విధంగా మీరు ప్రతిదినం ఈ ఆసనాలు కానీ ధ్యానం కానీ చేయడం వల్ల ఈ శరీరము మనస్సు ఈ రెండు కూడా సంతులనం అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. లక్షలు కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు హాస్పిటల్స్ వెంట తిరుగుతుంటే వాళ్ళు నిజంగానే పేదవారితో సమానం. అందుకోసమే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఇంకొకటి పెద్దలు అంటారు ఏంటిదంటే, వ్యాయామానికి సమయం ఇవ్వలేని వారు డాక్టర్లకు సమయం ఇస్తారు. మనం ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఏ డాక్టర్ అవసరం ఉండదు. చక్కని శరీర కదలికలతో శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం కలుగుతుంది. అనుసరించవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాకు ప్రత్యేకంగా సమయం కేటాయించిన యోగ మాస్టర్ అశోక్ గారికి ప్రత్యేకంగా గట్టిగా అభినందనలు, ధన్యవాదాలు. మరియు రాజేంద్ర సార్ గారికి, మరి పీడి సార్ రాజకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంతటితో ఇది వదిలేయకుండా మనం డైలీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సార్ని కూడా మనం వీక్లీ ఒకసారి పిలుస్తాం, అశోక్ గారిని. వారికి కూడా మన రెగ్యులర్ స్కూల్లో కూడా వస్తారు, మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి శాంతి శాంతి. అరచేతుల్ని గట్టిగా రాకండి. రఫ్ యువర్ ఫింగర్స్. చేతులు వార్మింగ్ కావాలి, వేడిగా కావాలి. అరచేతుల్ని కలమ పెట్టుకోండి. కాసేపు ఆ సెన్సేషన్ అబ్జర్వ్ చేయండి. చేతులు మెల్లిగా దూరం తీసుకెళ్ళండి విత్ స్మైల్ ఫేస్.